హీరోలకి 3 గంటల స్క్రీన్ స్పేస్ ఇచ్చినప్పుడు హీరోయిన్లకి కనీసం సగంలో సగం కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడొస్తున్న స్టార్ హీరోల సినిమాల్లో అయితే పట్టుమని 10 నిమిషాలు కూడా హీరోయిన్ కనిపించటం లేదు. అలాంటప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లను తీసుకోవటం ఎందుకన్న చర్చ కూడా జరుగుతోంది. స్క్రీన్ స్పేస్ ఇవ్వనప్పుడు అసలు హీరోయిన్లని తీసుకోవడం ఎందుకు అంటున్నారు నెటిజన్స్. ఏదో గ్లామర్ రోల్స్, అలా వచ్చి ఇలా వెళ్లిపోయే క్యామియో రోల్స్ కోసం తప్ప హీరోయిన్లకి ఎందుకు పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్ రాయడం లేదంటూ డైరెక్టర్లని తిట్టిపోస్తున్నారు. ఇక పెద్ద హీరోల సినిమాల్లో అయితే హీరోయిన్లకి స్పేస్ అస్సలే ఉండదు. ఉండడానికి సినిమాలో పెద్ద హీరోయిన్లు ఉంటారు, కానీ వాళ్లకి పర్ఫామ్ చేయడానికి స్కోపే ఇవ్వడం లేదు డైరెక్టర్లు. స్పెషల్లీ బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్లు జస్ట్ గెస్ట్ రోల్స్ గానే కనిపిస్తున్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటిలో హీరోయిన్లు క్యామియో రోల్స్ గానే కనిపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో చేసిన సలార్ మూవీలో హీరోయిన్ గా శృతి హాసన్ చేసింది. అయితే అసలు హీరోయిన్ గా శృతికి 20 నిమిషాలు స్క్రీన్ టైం కూడా లేదు. అసలు శృతి హాసన్ కి పర్ఫామ్ చేయడానికి కూడా ఏం లేదని అప్పట్లో చర్చ జరిగింది. ఎంతసేపు ప్రభాస్ ఎలివేషన్, యాక్షన్ తప్ప హీరోయిన్ గా శృతికి మాత్రం చెప్పుకోదగ్గ స్పేస్ ఇవ్వలేదు. కల్కి సినిమాలో కూడా అంతే. కల్కిలో దీపికా పదుకోన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కూడా లీడ్ హీరోయినే. అయితే దిశ రోల్ సరే, దీపికా పదుకొనికి బాలీవుడ్లో చేసిన సినిమాలంతా స్క్రీన్ స్పేస్ దొరకలేదు. పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్, యాక్షన్ మూవీస్ చేసిన దీపిక కల్కి సినిమాలో పెద్దగా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్లో కనిపించలేదు.